దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ప్రధాని మోదీ ప్రజలను స్వదేశీ వస్తువులే వాడమని ప్రేరేపిస్తున్నారు. వోకల్ ఫర్ లోకల్ అనే పిలుపు కేవలం మాటలు మాత్రమే కాదు, ఇది దేశీయ పరిశ్రమలకు, చిన్న వ్యాపారులకు, పెద్ద కంపెనీలకు అవకాశాలను ఇచ్చే ఒక వ్యూహంగా ఉంది. ప్రజలకు దేశభక్తి నింపుతూ దేశ ఆర్థిక వ్యవస్థను బలపరిచే చర్యగా ఇది నిలుస్తుంది. అంతేకాక మోదీ తన ఈ వ్యూహంలో అంతర్జాతీయ సంబంధాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వ్యూహంలో ముఖ్యమైన భాగం 2019లో హ్యూస్టన్లో జరిగిన కార్యక్రమం కేవలం ప్రజల కోసం మాత్రమే కాక భారత్ అమెరికా సంబంధాలపై ఒక స్పష్టమైన సంకేతంగా నిలిచింది. ఈ సమావేశంలో వాణిజ్య, రక్షణ, సాంకేతిక రంగాలపై ప్రత్యేక చర్చ జరిగింది. దేశీయ వస్తువులను ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర దేశాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకుని రక్షణ సామాగ్రి, ఇంధన, సాంకేతిక నైపుణ్యాలు వంటి రంగంలో పెట్టుబడులు పొందారు. వీటిలో ముఖ్యమైనవి దేశీయ తయారీ పరిశ్రమలను ముందుకు తీసుకెళ్లడం, ఉపాధి అవకాశాలను పెంచడం, కొత్త పరిశ్రమలను ఆకర్షించడం. రక్షణ రంగంలో భారతదేశం స్వదేశీ ఆయుధాలు, సైనిక వాహనాలు, రాడర్లు, సైనిక పరికరాల తయారీపై దృష్టి పెట్టింది. గత కొన్ని సంవత్సరాలలో కొన్ని రాకెట్ సిస్టమ్స్, మరైన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్, ఎయిర్ డ్రోన్స్, వాటర్ డ్రోన్స్ తయారీకి ప్రాధాన్యత ఇచ్చారు. దీని ద్వారా దేశం విదేశీ రక్షణ సాధనాలపై ఆధారాన్ని తగ్గించడం ప్రారంభించింది. అదే సమయంలో ఇతర దేశాలతో సాంకేతిక సహకారం కొనసాగింది. కమర్షియల్ సెక్టార్లో ప్రధానంగా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, రెన్యూవబుల్ ఎనర్జీ డివైస్, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్, మెకానికల్ ఎక్విప్మెంట్, హెల్త్ రిలేటెడ్ డివైస్ ఉత్పత్తి వినియోగంలో పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది. ప్రతి ఒప్పందం దేశానికి కొత్త ఉత్పత్తులను, పెట్టుబడులను, ఉపాధులను తెచ్చేలా ఉంది. ఈ విధంగా మోదీ వ్యూహం రెండు దారుల్లో కొనసాగుతుంది. అవి లోకల్ ఉత్పత్తులను ప్రోత్సహించడం, అంతర్జాతీయ వేదికల్లో భద్రత, పెట్టుబడులు, సాంకేతిక సహకారం పెంపొందించడం, మన వస్తువులే వాడమంటూ. మరోవైపు విదేశాలతో నేరుగా ఒప్పందాలేంటి అనే ప్రజలకు కొంచెం విరుద్ధంగా అనిపించవచ్చు. కానీ మోదీ వ్యూహం ఇదే. దేశభక్తి భావనతో ప్రజలను ఆకట్టుకుంటూ దేశ ఆర్థిక భవిష్యత్తుకు అంతర్జాతీయ అవకాశాలను సృష్టించడం, లోకల్, అంతర్జాతీయ లాభాలను ఒకే సమయంలో పొందేలా ఇది రూపకల్పన చేయబడింది. ఈ విధంగా మోదీ పాలసీ దేశానికి, పరిశ్రమలకు, చిన్న వ్యాపారస్తులకు, ఉద్యోగాల పెరుగుదలకు, దేశ ఆర్థిక స్థిరత్వానికి ఉపయోగపడుతుంది. ప్రజలలో స్వదేశీ వస్తువులపై విశ్వాసం పెరుగుతుంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, స్వదేశీ కంపెనీలు, రక్షణ పరిశ్రమ, పునర్వినియోగ శక్తి పరికరాలు, వ్యవసాయ పరికరాల ఉత్పత్తి, ఉపాధి దేశ ఆర్థిక వృద్ధికి సానుకూల ప్రభావం చూపుతుంది. మొత్తం మీద వోకల్ ఫర్ లోకల్ కేవలం దేశభక్తి పిలుపు మాత్రమే కాదు, ఇది లోకల్ బలాన్ని పెంచే ప్రయత్నం. అంతర్జాతీయ దృష్టికోణంలో కూడా దేశాన్ని బలపరిచే వ్యూహం. ట్రంప్తో నేరుగా సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలు, రక్షణ ఒప్పందాలు, సాంకేతిక సహకారం ఇవన్నీ మోదీ వ్యూహంలోని ముఖ్యమైన భాగాలు. దేశానికి, ప్రజలకు, పరిశ్రమలకు, భవిష్యత్తు తరాలకు దీని ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.